ఆనందభైరవి, లీలావతి, దర్శన్, రోహిత్, ప్రీతి, శరణ్య అందరూ కలిసి సంతోషంగా హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆనందభైరవి వాళ్ళందరి ముందు నేను ఇంకా మన ఇంటికి పెద్ద అయిన లీలావతి అక్కని టెక్స్టైల్స్కి ఎండి ఓనర్ని చేద్దామనుకుంటున్నానని అందరి ముందు సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ఒక్కసారిగా లీలావతి షాక్ అవుతుంది. ఏంటి ఆనంద నువ్వు చెప్పేది అని లీలావతి ఆనంద గారిని అడుగుతూ ఉంటే అప్పుడు ఆనంద భైరవి గారు, అవునక్క, నేను ఎప్పటి నుంచో ఈ రాజ్కోట్ సిల్క్స్ సంస్థకి నిన్ను ఎండీగా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ అది ఇప్పటికి కుదిరిందని ఆనంద భైరవి గారు చాలా సంతోషపడుతూ లీలావతితో అంటూ ఉంటుంటే అప్పుడు లీలావతి గారు మాత్రం, నాతో అనన్యన్న మాటల్ని నువ్వు నీ మనసుకు తీసుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా ఆనంద అని లీలావతి గారు ఆనంద గారిని అడుగుతూ ఉంటే, లేదక్క, నేను ఎప్పటి నుంచో కూడా ఎండీగా చేసి నిన్ను ఆ స్థాయిలో చూడాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నానక్క. అందుకే ఇప్పుడు మన కుటుంబం అందరి ముందు నిన్ను ఎండీగా అనౌన్స్ చేస్తున్నానక్క అని ఆనంద భైరవి గారు అందరి ముందు చెప్పేసరికి రోహిత్, శరణ్య, ప్రీతి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇలా ఆనంద భైరవి గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరి ముందు ఎండీగా లీలావతి గారిని అనౌన్స్ చేస్తూ ఉంటే మెట్లపై నుంచి సౌమ్య ఇది మొత్తం కూడా విని వెంటనే అనన్యకి కాల్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళంతా కూడా చాలా సంబరాలతో మురిసిపోతున్నారు. లీలావతి గారిని ఎండి చేసేస్తానని ఆనందభైరవి గారు చెప్పటంతో కుటుంబం అంతా సంతోషంలో మునిగిపోయింది. ఇక వీళ్ళంతా ఎంతో సంతోషంగా గడిపేస్తున్నారని చాలా కోపంగా సౌమ్య అనన్యకి కాల్ చేసి చెప్తూ ఉంటే అక్కడ వాళ్ళంతా కలిసిపోయి మనదే కదా కుటుంబం, మనదే కదా సంతోషం అన్నట్లు మురిసిపోతున్నారా, ఇప్పుడు చూడు ఆ లీలావతిని కనపడకుండా చీకటిలో మాయం చేసేస్తాను అని అనన్య సౌమ్యతో అంటూ ఉంటుంది. అప్పుడు సౌమ్య, అదేంటి అలా ఎలా చేస్తావు అని అడుగుతూ ఉండేసరికి, అవును, ఇప్పుడు ఆనందభైరవి లీలావతిని ఎండిని చేస్తానని అందరి ముందు అనౌన్స్ చేసింది కదా, ఇప్పుడే ఆ లీలావతి కనపడకుండా పోతే అప్పుడు ఆ కుటుంబం అంతా చీకటి ఛాయలు కమ్ముకొని ఆ కుటుంబం అంతా ఏడుస్తూ కూర్చుంటుంది అని అనన్య తన ప్లాన్ అంతా కూడా సౌమ్యతో చెప్తూ ఉంటుంది. రానున్న ఎపిసోడ్స్లో అనన్య కుట్రని ఆనంద భైరవి గారు ఎలా తిప్పికొట్టనున్నారు, సౌమ్య వెనకాల కూడా అనన్య కుట్రే ఉన్నదని ఆనంద గారు తెలుసుకొని ఇటు అనన్యకి అటు సౌమ్యకి ఇద్దరికి ఎలా బుద్ధి చెప్పనున్నారు అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.